బిగ్ బాస్ హౌస్ లో సెప్టెంబర్ 13తో ఓటింగ్ ముగిసింది. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఎలిమినేషన్స్ లో విష్ణుప్రియ, నాగమణికంఠ, శేఖర్ భాష, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, నిఖిల్ ఉన్నారు. ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం. సెప్టెంబర్ 1న 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అయింది. సోషల్ మీడియా స్టార్ బేబక్క కొన్ని వారాలు హౌస్ లో రాణిస్తుందని భావించారు. కానీ ఆమె వారం రోజులకే చేతులెత్తేశారు. వయసు రీత్యా బేబక్క టాస్క్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. అది కూడా ఆమెకు మైనస్ అని చెప్పవచ్చు. బేబక్క ఎలిమినేషన్ అనంతరం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ ఆదివారం ఇంటిని వీడాల్సి ఉంది. శుక్రవారమే ఓటింగ్ లైన్స్ ముగుస్తున్నాయి. అంటే ఆడియన్స్ తీర్పు నమోదైంది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంఘటనలు, కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్, ప్రవర్తన మీద రివ్యూ ఉంటుంది. బాగా ఆడిన వారిని ప్రశంసించి, ఆడని వారికి క్లాస్ పీక్తారు. సోనియా ఆకుల విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసింది. విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్ తో పాటు ఫ్యామిలీపై విమర్శలు గుప్పించింది. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని గేమ్స్ లో సంచలన నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా హోస్ట్ నాగార్జున సమీక్షించబోతున్నారు. నామినేషన్స్ లో ఉన్న వారిని ఓట్ల ఆధారంగా ఒక్కొక్కరిని సేవ్ చేస్తారు. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? విష్ణుప్రియ, నిఖిల్, నైనిక సేఫ్. వారికి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. మిగిలిన 5గురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. శేఖర్ భాష హౌస్ లో ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నారు. అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఆయన 4వ స్థానంలో ఉన్నాడు. అనంతరం కిరాక్ సీతకు ఓట్లు పోలయ్యాయి. ఆమె ఈ వారం ఎలిమినేట్ కాదని తెలుస్తోంది. నాగమణికంఠకు 6వ స్థానం దక్కింది. అతను కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. ఇక డేంజర్ జోన్ లో పృథ్వీరాజ్, ఆదిత్య ఓం నిలిచారు. అనూహ్యంగా ఆదిత్య ఓం కంటే పృథ్వీరాజ్ మెరుగైన ఓట్లు సంపాదించారు. అంటే పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ ఆదిత్య ఓం కంటే ముందంజలో ఉన్నారు. ఆదిత్య ఒకప్పటి హీరో, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటుడు. అతడు 2వ వారం ఎలిమినేట్ కావడం ఊహించని పరిణామం. అయితే ఆదిత్య ఓం కి తెలుగు పెద్దగా రాదు. నామినేషన్స్ లో అతను తేలిపోతున్నాడు. పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉండడం లేదు. గేమ్స్, ఇతర టాస్క్లలో కూడా చెత్తా చాటడం లేదు. అది ఆదిత్య ఓం కి మైనస్ కావచ్చు.